రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న దాదాపు అన్ని పథకాలను మార్చే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే నిన్నటి కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తెలంగాణ ప్రజల మదిని తొలిచివేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వాహనాల నెంబర్ ప్లేట్లు మరోసారి మారనున్నాయి. 2014లో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. వాహనాలకు తెలంగాణను టీఎస్ గా రాయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నెల 4వ తేదీన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని సూచించే అక్షరాలుగా టీజీకి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని, కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీకి బదులుగా టీఎస్ గా మార్చిందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇక నుండి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో టీఎస్ స్థానంలో టీజీగా మారనుంది. అయితే కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకే టీఎస్ స్థానంలో టీజీగా మారుతుందా అనే విషయమై ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ను టీఎస్ గా మార్చుకోవాలని కోరారు. అయితే ఆ తర్వాత ఈ విషయమై కొందరు కోర్టుల వరకు వెళ్లారు. ఆ తర్వాత కొత్త వాహనాలకు మాత్రమే టీఎస్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న వాహనాలకు కూడా ఇబ్బంది తొలగిపోయింది. అయితే తెలంగాణలోని వాహనాలను టీఎస్ గా మార్పిడి చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు వాహనదారులకు సూచించారు. కానీ ఈ విషయమై వాహనదారులు శ్రద్ధ చూపలేదు. కొత్తగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునే వారి వాహనాలే టీజీగా మారే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. అయితే ఈ విషయమై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది. ఈ విషయంపైన చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టుగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇక ఇదిలా ఉంటే ఏపీ టీఎస్ టీజీ నెంబర్ ప్లేట్లను బట్టి రానున్న రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో కొన్నారు, కేసీఆర్ హయాంలో కొన్నారు, లేదా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కొన్నారు వంటి మాటలు వినిపించే అవకాశం ఉంది.